హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక స్త్రీ తన ఇష్టాన్ని మాట్లాడకుండానే ఎలా చూపిస్తుందో తెలుసా? ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీలు తమ మనసులోని ఇష్టాన్ని ఎప్పుడు నేరుగా మాటల్లో చెప్పరు. వారి బాడీ లాంగ్వేజ్, చూపులు, ప్రవర్తన ద్వారా చాలా విషయాలను వ్యక్తపరుస్తారు. సైకాలజీ ప్రకారం ఒక స్త్రీకి మీపై ఇష్టం ఉంటే ఆమె తెలియకుండానే కొన్ని సంకేతాలను ఇస్తుంది. కళ్ళ సంభాషణ మరియు ముఖ కదలికల నుంచి ఆమె మీ వైపు పదే పదే చూడటం మరియు మీరు చూసినప్పుడు దొంగ చూపులు చూస్తూ తల పక్కకు తిప్పుకోవడం అత్యంత ప్రాథమిక సంకేతం. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కనుపాపలు పెద్దవి కావడం ఆమె ఆసక్తిని సూచిస్తుంది. మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఆమె ముఖంలో ఒక సహజమైన నిజమైన వెలుగు లేదా ప్రకాశం కనిపిస్తుంది. ఆమె మీ వైపు చూస్తూ తన పెదవులను తడుపుకోవడం లేదా కొరుక్కోవడం చేస్తుంటే ఆమె మీ వైపు ఆకర్షితురాలైందని అర్థం. మీరు గ్రూపులో ఉన్నప్పుడు ఏదైనా జోక్ వేస్తే ఆమె అందరికంటే ముందుగా మిమ్మల్ని చూస్తూ నవ్వడం చేస్తుంది. మీరు మాట్లాడే ప్రతి చిన్న విషయానికి ఆమె కనుబొమ్మలను పైకెత్తి ఆశ్చర్యాన్ని, ఆసక్తిని ప్రదర్శిస్తుంది. శారీరక సమీపత మరియు భంగిమలు ఆమె మీ పక్కన ఉన్నప్పుడు మీ వైపు కొద్దిగా ఒరిగి కూర్చోవడం లేదా నిలబడటం చేస్తుంది. గుంపులో ఉన్నప్పటికీ ఆమె శరీరం యొక్క దిశ ఎల్లప్పుడూ మీ వైపుకే ఉంటుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన చేతులను నడుంపై వేసుకోకుండా ఓపెన్ బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శిస్తుంది. ఆమె తన మెడను లేదా కాలర్ ఎముకను మీ ముందు ఎక్కువగా ప్రదర్శించేలా తల వంచడం ఒక రకమైన సమ్మోహన సంకేతం. మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించుకోవడానికి ఆమె తన చేతితో ఉన్న బ్యాగ్ లేదా వస్తువులను పక్కకు నెట్టడం చేస్తుంది. ఆమె తన పాదాల దిశను మీ వైపుకు ఉంచడం ద్వారా తన పూర్తి శ్రద్ధ మీ వైపే ఉందని చూపిస్తుంది. స్పర్శ మరియు స్వయం అలంకరణ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన జుట్టును సరిచేసుకోవడం, వేళ్లతో ఆడుకోవడం లేదా చెవి వెనుకకు నెట్టడం ద్వారా తనను తాను మరింత అందంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రమాదవశాత్తు జరిగినట్లు మీ చేతిని లేదా భుజాన్ని తాకడం ఆమె చొరవను సూచిస్తుంది. మీ బట్టలపై ఉన్న నలకలను తీయడం లేదా కాలర్ సరిచేయడం వంటివి ఆమెకు మీపై ఉన్న శ్రద్ధను చూపిస్తాయి. ఆమె తన దుస్తులను పదే పదే సర్దుకోవడం, నగలను తాకడం ద్వారా మీ ముందు పర్ఫెక్ట్గా ఉండాలని ఆరాటపడుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. అనుకరణ మరియు ప్రవర్తన మీరు కూర్చున్న విధానాన్ని లేదా మీరు గ్లాస్ పట్టుకున్న శైలిని ఆమె కూడా తెలియకుండానే కాపీ చేయడం చేస్తుంది. మీరు రూమ్లోకి రాగానే ఆమె తన సిట్టింగ్ పోర్షన్ను అలర్ట్గా మార్చుకోవడం జరుగుతుంది. మీరు వేరే స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ముఖంలో చిన్న అసూయ లేదా అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె తన ఫోన్ను పక్కకు పెట్టి స్క్రీన్ను క్రిందికి తిప్పి ఉంచడం ద్వారా మీకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. మీరు దూరంగా వెళ్తున్నప్పుడు ఆమె చూపులు మిమ్మల్ని అనుసరించడం మీరు గమనించవచ్చు. శ్రద్ధ మరియు చిన్న విషయాలు మీరు గతంలో చెప్పిన చిన్న చిన్న విషయాలను మీ ఇష్టాలను ఆమె గుర్తుపెట్టుకోవడం చేస్తుంది. మీరు ఏదైనా బాధలో ఉంటే మాట్లాడకపోయినా ఆమె మీ మూడ్ను కనిపెట్టి సానుభూతి చూపిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఆమె ఎక్కువ ఉత్సాహంగా నవ్వుతూ కనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మీ అభిప్రాయాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ తల ఊపడం చేస్తుంది. మీతో ఉన్నప్పుడు ఆమె సమయాన్ని మర్చిపోవడం, ఎక్కువసేపు మీతోనే గడపడానికి సాకులు వెతకడం చేస్తుంది. ఆమె మీ స్నేహితులతో చాలా మర్యాదగా మరియు గౌరవంగా ప్రవర్తించడం ద్వారా మీ గుడ్ బుక్స్లోని ఉండాలని చూస్తుంది. మీరు ఏదైనా సాధించినప్పుడు ఆమె కళ్ళల్లో నిజమైన గర్వం, ఆనందం కనిపిస్తాయి. మీరు ఆమె వైపు చూసినప్పుడు కూడా ఆమె మిమ్మల్ని సుదీర్ఘంగా గమనిస్తూ ఉండడం ఒక బలమైన సంకేతం. మీ సమక్షంలో ఆమె ఒక రకమైన సిగ్గు, అమాయకత్వం మరియు చెప్పలేని ఆనందాన్ని తన ముఖ కవళికల ద్వారా పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తుంది. ఈ 30 సంకేతాలలో కనీసం 5 నుండి 6 సంకేతాలు ఒక స్త్రీలో తరచుగా కనిపిస్తే ఆమెకు మీపై ఖచ్చితంగా ఇష్టం ఉందని అర్థం చేసుకోవచ్చు. మీరు మాట్లాడితే శ్రద్ధగా వింటుంది. మీరు చెప్పే చిన్న విషయాన్నైనా ఆసక్తిగా వినడం, మీ మాటలను గుర్తుంచుకోవడం, తర్వాత వాటిని ప్రస్తావించడం వంటి లక్షణాలు ఆమె మీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని సూచించవచ్చు. మనం ఇష్టపడే వ్యక్తి మాటలకు సాధారణంగా ఎక్కువ విలువ ఇస్తాం. చిన్న చిరునవ్వుతో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది.
మీరు కనిపించినప్పుడు ఆమె ముఖంలో సహజమైన చిరునవ్వు కనిపిస్తే అది మీతో ఉండడం ఆమెకు సంతోషంగా అనిపిస్తుందని సంకేతం కావచ్చు. బలవంతపు నవ్వు కాకుండా సహజమైన చిరునవ్వు ఎక్కువ అర్థాన్ని ఇస్తుంది. మీతో ఉన్నప్పుడు మరింత ఉల్లాసంగా ఉంటుంది. ఇతరుల కంటే మీతో ఉన్నప్పుడు ఆమె ఎక్కువగా నవ్వడం, రిలాక్స్‌గా ఉండడం లేదా సంతోషంగా కనిపించడం కూడా ఒక సంకేతం కావచ్చు. మనకు ఇష్టమైన వ్యక్తి సమక్షంలో సహజంగా మన ప్రవర్తన కొంత మారుతుంది. మీకు సహాయం చేయడానికి ముందుంటుంది. మీకు అవసరం వచ్చినప్పుడు అడగకుండానే సహాయం చేయడం, మీ పనిని సులభం చేయడానికి ప్రయత్నించడం వంటి చర్యలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధను సూచించవచ్చు. తన సమయాన్ని మీకోసం కేటాయిస్తుంది. బిజీగా ఉన్నప్పటికీ మీతో కొంత సమయం గడపడానికి ప్రయత్నించడం, మీతో మాట్లాడేందుకు లేదా కలిసేందుకు అవకాశం వెతకడం కూడా ఆసక్తికి ఒక సూచిక కావచ్చు. మీరు కనిపించకపోతే గమనిస్తుంది. మీరు సాధారణంగా ఉండే చోట ఒకరోజు కనిపించకపోతే ఈరోజు రాలేదా అని అడగడం లేదా మీరు ఎందుకు కనిపించలేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా మీపై శ్రద్ధను సూచించవచ్చు. మీతో మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతుంది. కొంతమంది స్త్రీలు తమకు ఇష్టమైన వ్యక్తి ఎదురుగా ఉంటే కొంచెం సిగ్గుపడవచ్చు. మాటలు తడబడడం, చిరునవ్వు నవ్వడం లేదా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోవడం వంటి ప్రవర్తన కొన్నిసార్లు కనిపించవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. మీ ఆనందాన్ని చూసి తాను సంతోషిస్తుంది. మీకు మంచి వార్త వచ్చినప్పుడు నిజంగా ఆనందపడటం, మీరు సాధించిన విజయాన్ని హృదయపూర్వకంగా అభినందించటం వంటి లక్షణాలు మీపై సానుకూల భావాలను సూచించవచ్చు. మీతో ఉన్నప్పుడు ఫోన్ కంటే మీకే ప్రాధాన్యం ఇస్తుంది. మీతో మాట్లాడుతున్న సమయంలో తరచూ ఫోన్ చూడకుండా మీ మాటలపైనే దృష్టి పెట్టడం కూడా గౌరవం మరియు ఆసక్తిని సూచించే మంచి సంకేతంగా భావించవచ్చు. మీ భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు బాధగా ఉన్నప్పుడు కారణం తెలుసుకోవాలని అడగడం, మీరు సంతోషంగా ఉంటే ఆ ఆనందంలో భాగం కావడం వంటి ప్రవర్తన భావోద్వేగ అనుబంధాన్ని సూచించవచ్చు. మీ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. మీ మంచి లక్షణాలను గుర్తించి ప్రశంసించడం, మీ కష్టాన్ని మెచ్చుకోవడం లేదా ఇతరుల ముందు మీ గురించి మంచి మాటలు చెప్పడం కూడా గౌరవం మరియు అభిమానానికి సంకేతంగా ఉండవచ్చు. మీ సందేశాలకు లేదా కాల్స్కు శ్రద్ధగా స్పందిస్తుంది. మీరు మాట్లాడినప్పుడు లేదా సందేశం పంపినప్పుడు వీలైనంత త్వరగా స్పందించడానికి ప్రయత్నించడం, సంభాషణను కొనసాగించడం కూడా ఆసక్తికి ఒక సూచన కావచ్చు. మీకు అవసరమైనప్పుడు అండగా నిలుస్తుంది. కష్ట సమయంలో ధైర్యం చెప్పడం, మీకు సహాయం చేయడం లేదా మీ సమస్యను వినడానికి సమయం కేటాయించడం వంటి లక్షణాలను బలమైన అనుబంధాన్ని సూచించవచ్చు. మీతో సమయం గడపడానికి ఇష్టపడుతుంది. ఇతర పనులు ఉన్నప్పటికీ కొంత సమయం మీతో మాట్లాడటానికి లేదా కలిసి ఉండటానికి ప్రయత్నిస్తే మీ సాంగత్యాన్ని ఆమె విలువైనదిగా భావిస్తున్న అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.